టెన్షన్లోనే ఉన్నాం. అయితే వీరితో చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, భయపడకుడి. చెప్పండి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకుడి. భయపడకూడదు మనం. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఉంటది కదా, నేడు ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడు. కాబట్టి మన బాధల నుంచి, మన వేదన నుంచి, మన దుఃఖము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయన వచ్చిందే మనం రక్షించడానికి, ఆయన వచ్చిందే పాపం నుంచి విడిపించడానికి, ఆయన వచ్చిందో నీకు సంతోష పెట్టడానికి, ఆయన వచ్చిందే నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి. ఆయన వస్తే ఇంకా కూడా మేము దుఃఖంలోనే ఉన్నాం, ప్రార్థన వస్తూ కూడా మనం బాధలోనే ఉన్నాం, దుఃఖంలోనే ఉన్నాం అని చెప్పుకోకూడదు. కానీ మా కొరకు ఎవరు పుట్టారు చెప్పండి? రక్షకుడు పుట్టారు. ఆనాడు గొర్రెల కాపరులు ఈ వార్త అంతా చాటారంట, నేడు రక్షకుడు మీకు మనందరూ